మెదక్ జిల్లా కొల్చారం మండల్ చిన్న గణపూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలోని ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. రైతులు సొసైటీ కార్యాలయంకు ఎప్పుడు వెళ్లి చూసినా తాళం వేసి ఉంటుందన్న రైతులు. రుణమాఫీపై స్పందించని పాలక మండలి, పాలకవర్గపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు. రైతుల గోస సొసైటీ కార్యాలయంకు చెప్పుకోవడానికి వస్తే ఎప్పుడు చూసినా కాడతాళం ఉంటుంది. మా గోస పట్టించుకునే నాదుడే కరవయ్యారు. వినేదేవరు. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో రైతులపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సొసైటీ చైర్మన్ మంద నాగులు, సిఇఓ కృష్ణ, పాలక మండలి కమిటీ సభ్యులు. రైతులపై అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోని సిఇఓ కృష్ణ. మాకెందుకు అన్న కూడా సొసైటీ చైర్మన్ ఇలా ఉంది. రైతుల కళ్లల్లో కన్నీళ్లు నింపుతున్న సిఇఓ. ఎలాంటి సంబంధం లేదు చేతులు దులుపుకొని వెళ్తున్న సిఇఓ చైర్మన్. ఎన్నిసార్లు వెళ్లినా గాని మా ఇష్టం రాజ్యాంగానే కాగితాలు చూపిస్తాం రుణమాఫీ అయినా 2 నెలలు గడుస్తున్నా కూడా పట్టించుకోని సిఇఓ. మా ఇష్టారాజ్యంగానే వివరిస్తాం. ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోండి, చెప్పుకున్నా కూడా మేము భయపడేది ఎవరికీ లేదు. డిసిఓ కర్ణకు కూడా తెలియజేసిన రైతులు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంయుక్త వెంటనే స్పందించి రైతులకు రుణమాఫీ జరిగేటట్లు చూడాలని కోరుతున్న రైతులు. పాలకవర్గంపై చర్యలు తీసుకోవాలి రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు. గురుకుల కంసమ్మ, సంగుపేట పెంటమ్మ, దార బాలయ్య, తాటి ఎల్లయ్య, ఎరుకల రత్నయ్య, కుంటి దేవమ్మ, బత్తుల కరోనా, ఎరుకల పోచమ్మ, గన్నవరం శివయ్య, దన్నారం రాజయ్య, మసిరి లక్ష్మయ్య, ఎరుకల సుశీల, కుసంగి దుర్గయ్య, ఎరుకల బాలమ్మ, గురుకుల రాములు, మాల్తూం సామేలు, దారా సత్తయ్య, ఎరుకల దుర్గయ్య, మాల్తూం రామమ్మ, కుంటిదా. గెలిపించారు, మేము గెలుస్తారు, మంచి వాళ్ళు వస్తారని మేము వేసినాం ఓటు. ఓటేసినందుకు మమ్మల్ని ఇట్లా 4 దొక్కితే ఎట్లా వేసే ఉంటుంది సొసైటీకు. ఏ బేబాకి అయింది అన్న చెప్తలేరు, ఏది చెప్తలేరు, చూసుకుంటూ వస్తున్నాం. మరి అన్యాయమా, వాళ్ళే బాగుపడతారా, మమ్మల్ని దొక్కుతుందా, ఏది చెప్తలేరు. ఊరు బాగుపడాలి అంటే ఊరు బాగుపడనిస్తలేరు. మాకు ఏ దానికి సాయం లేదు నాయనా. మాకు వచ్చింది లేదు, పోయింది లేదు, మా పైన తెలియదు, ఏం తెలియదు. అడికి పోయికుంటే కాస్తున్నారు మా వాళ్ళు. మేము అడికి పోయికుంటే కాస్తున్నాము. ఎప్పుడు చూసిన తాళమే ఉంటుంది, పోయికుంటే వస్తున్నాము. మాకు ఏది అది వచ్చింది లేదు, పోయింది లేదు, కట్టలేదు, చెప్పలేరు. ఎప్పుడు చూసిన తాళమే. మంది సంచులు కూడా 600 మందిలల్లా 600 మందికి 150 మంది అంటే గిలకు అయింది, గిలకు కాలేదు అన్న మాటనన్నా చెప్పాలి. ఎవరికి వచ్చింది కూడా లిస్ట్ ఇవ్వాలి, లిస్ట్ ఇస్తలేడు. అడికి పోయినా చెప్తలేరు. సొసైటీ నుంచి మంద సంచులు వస్తే కూడా మళ్ళీ మంద సంచులు బయటకి తెచ్చుకుంటున్నాం మేము. అవి ఓళ్ళు తింటుండ్రు. ఈ ఊరిది ఈ ఊరికి ఇవ్వాలే కదా, మరి వేరే ఊరికి ఇస్తే మరి ఈ ఊరు ప్రజలు ఏం కావాలి? అడ్లు కూడా అయ్యటి మేము చిన్న చిన్న రైతులు, మాకు 30 సంచులు 40 సంచులు మేము ట్రాక్టర్ సొసైటీ ఏం చేస్తుందో మాకు ఏం అర్థమైతలేదు. ఇక అది కిరాయి కట్టుకొని మేము బాధపడి పంట పండించింది ఏం బాగుపడతలేము. మేము మందు కొడుతున్నాము, అన్ని చేస్తున్నాము, కాలుస్తున్నాము, చేస్తున్నాము, అన్ని చేస్తున్నాము. కానీ మాకు ఒక్క పైసా కూడా ఉంటలేదు, మాకు సాయమే లేదు. మాకు మీరన్నా పట్టించుకొని మాకేదన్నా సాయం చేయాలి. పెద్ద సారు ఏ సారు అయినా కానీ మాకు సాయం చేయాలి. మాకు సొసైటీ నుంచి మస్తు అన్యాయం ఉంది. ఆ సొసైటీలో ఏం నడుస్తుందో మాకేం అర్థమైతలేదు. సొసైటీలో మాపైన పైసలు కూడా మాపి అయింది, మాపి కాలేదు అనేది చెప్తలేరు. మాకు చెప్పాలంటే మాకు ఇంతకు ముందుకు వాళ్ళు ఎంత అగ్రగణం చేస్తుండ్రో, ఎంత అన్యాయం చేస్తుండ్రో, ఊరు బాగుపడాలన్నా బాగుపడదనేది కూడా మాకు ఏం తెలుస్తలేదు. మరి ఇంత అన్యాయంగా ఊర్లో ఉంటే కూడా కలుస్తుంది, కలవదు, ఇట్లా మంచిగా ఉండదు. మేము ఏడికి ఇప్పుడు సొసైటీ నా పేరు మీద అయితే లేదు, మా నాయన పేరు మీద ఉంది. మా నాయన శాతగానోడు. మా నాయన పోయి అరుసుకోవాలంటే అరుసుకోలేడు కదా, నేనే పోతున్నా. నేను పోయి అడిగినా కానీ ఎప్పుడు పోయినా సొసైటీకి తాళం ఉంటుంది. సమాధానం చెప్పిన వాళ్ళే లేరాడ. ఎవరిని అడగానో మాకు కూడా ఏం తెలియదు. పోతున్నాం, చూస్తున్నాం, వస్తున్నాం. దానికి తాళం వేసిందే ఉంటుంది.